ఇప్పుడు ఏం చేయాలంటారు? ముందెళ్ళి ఆ ఇంటి దగ్గర బైక్ ఉందో లేదో చూడండి. ఆ ఇంట్లో బ్యాగ్ ఉందో లేదో కూడా వదిలే. హే, అతను అను అను అంటుంటాడు. ఆ అమ్మాయి గురించి ఏమన్నా తెలుసా? అవును బాబాయ్, ఆమె గురించి చాలాసార్లు చెప్పాడు. పెళ్లి చేసుకున్నా అని కూడా చెప్పాడు. ప్రెగ్నెంట్ అని చెప్పాడు. అనుకు ఫోన్ చేయాలి, ఫోన్ ఇవ్వు అంటూ అరిచాడు. సరిగ్గా కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ముందు ఆ అను అనే అమ్మాయి ఎక్కడుందో వెతికి పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది. తిరిగి ఆ పోలీసులు మనల్ని విసిగించకుండా చూడండి. చెప్పింది విని ముందు ఆ రూమ్ ఖాళీ చేయి. ఏమంటావు డీజే? అవును, చెప్పు. పదరా రామ్, చెప్పింది వినరా. ఇంటికి వెళ్దాం. పెళ్ళి ఎన్ని రోజులు అయింది? 2 నెలలు సార్. ఏంటి 2 నెలల? అమ్మాయి ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? సారీ సార్, ఆమెకు అమ్మ నాన్న ఎవరూ లేరు. నాకందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొగుడు పెళ్ళాం మీద అనుమానపడి ఆమెను చంపేసి పిల్లల్ని కాల్చేసి అతను చచ్చిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు, ఆ ఇంట్లో దెయ్యం ఉందని. ఇది చాలదన్నట్టు 2 పోలీసు వాళ్ళు లోపలికి వెళ్ళి చచ్చారు. వాళ్ళు ఎందుకు చచ్చారు, ఎలా చచ్చారని ఎవరికి తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్లో కేసు ఇంకా ఓపెన్గానే ఉంది. ఇవే నాకు అందిన డీటెయిల్స్. ఆ చనిపోయిందన్నారుగా చిన్నపిల్ల, పేరేంటి? నిత్యానా? తల్లి పేరు స్మిత అంట, పాప పేరు కనుక్కొని చెప్తాను. ఆ వాచ్మెన్ పచ్చి తాగబోతు నా కొడుకు సార్. పడుకునే టైం తప్ప మిగతా టైం అంతా తాగుతూనే ఉంటాడు. ఆడే ఆ రాముకి ఇల్లు ఇచ్చింది, అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. అయితే ఆ అమ్మాయిని మాత్రం నేను ఎప్పుడు చూడలేదు సార్. గురు సార్, బ్లడ్ వస్తుందా చూడండి. ఏంటి బ్లడ్? బ్లడ్ ఎక్కడ? ఇటువైపు. లేదే, ఏమీ లేదు కదా బాస్. బ్లడ్ వస్తున్నట్టు అనిపిస్తే. ఎందుకు ఊరికే మైండ్ పాడు చేసుకుంటున్నావు? పని చూసుకో. ఈ అమ్మాయి సెయింట్ థెరీసా ఆశ్రమంలో పెరిగింది. 5 సంవత్సరాల ముందు ఆశ్రమం నుంచి బయటకు వచ్చింది. ఈ అమ్మాయికి పెళ్ళైన విషయం ఆశ్రమంలో ఎవరికీ తెలియదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈమె 2 నెలల క్రితం వచ్చి స్కాలర్షిప్ పేపర్లు తీసుకెళ్లారు. ఆ తర్వాత కాంటాక్ట్ గానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదు. ఎలాంటి క్లూ దొరకలేదు. ఏమైనా క్లూ దొరికితే మా స్టైల్ మీకు తెలుసు కదా, ఇంట్రాగేషన్ వేరేలా ఉంటుంది. రైట్ సార్, వీడు ఎలాంటి వాడు? నాకెందుకో వీడి మీదే అనుమానంగా ఉంది. పాపం సార్, అతను అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు సార్. ఈ కాలంలో 100-200కి మటర్ చేసి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారా. ఇతను మంచివాడు, లవ్ గివ్ అంటున్నావు, చెప్పలేం. నార్మల్గానే ఉంటాడు, సడన్ గా ఉలిక్కి పడతాడు. ఆ అమ్మాయిని గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంటాడు. వీపు వెనకాల రక్తం వస్తుందేమో చూడు అంటాడు. నాకెందుకో వాడిని చూస్తే భయంగా ఉంది బాస్. వాడు పడే పాటలు చూస్తుంటే నాకే బాధగా ఉంది. ఆ అమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా? లేదు. అయితే ఆ ఇల్లు ఖాళీ చేయించడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఉందన్నారు, కానీ ఎలాంటి సమాచారం దొరకలేదు. మీరేనా? అవును సార్. రండి చూద్దరు కానీ. ఇంత లేట్ ఏంటి? ఎవరో అమ్మాయి రేప్ కేసు. అవును సార్. ఓకే సార్, రండి రండి. నమస్తే సార్. ఎవరో కాలేజ్ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. మీ తాలూకా చూడండి. ఏమయ్యా, జరగండి, మొత్తం క్లియర్ చేయండి. జరగాలి ఓకే. ఇంకా అను కాదుగా, పద వెళ్దాం. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు. తను కాదు కదరా, బాధపడకు. తినమ్మా. నిత్య అనే చిన్న అమ్మాయికి మీరు తెలుసో తెలియకో చెడు చెయ్యొద్దన్నా చేశారు. ఆ అమ్మాయి ఆత్మ మీ మీద పగ తీర్చుకోవాలని గట్టి శపథం చేసింది. తెలిసిందా? ఇప్పటి వరకు జరిగింది, ఇకపై జరగబోయేది కూడా మొత్తం ఆమె ఆటనే. అంటే ఆ అమ్మాయి స్వాధీనంలోకి మిమ్మల్ని రప్పించుకోవడానికి ఆడుతున్న ఆట. ఆ దేవుణ్ణి చేతిలో పెట్టుకొని శాశ్వతంగా దానిని నేను బంధిస్తాను. కాల్చేయాలి, లేదంటే ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఏమో. అంతేకాదు మీ ఇంట్లో చావు మీద చావులే. నువ్వు సరే అంటే నాకు తెలిసిన ఒక మలయాళీ మాంత్రికుడు ఉన్నాడు. ఆత్మలను కట్టిపడివేయడంలో మంచి సిద్ధహస్తుడు. అతన్ని పిలిచి వచ్చే పున్నమి రోజు మంచి పూజలు చేయిద్దాం.